హలో ఫ్రెండ్స్, నేను మహేందర్. వెల్కమ్ టు మహేందర్ ట్యూటర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు క్రిప్టో కరెన్సీ అంటే ఏంది, అసలు అది ఎందుకు యూజ్ అవుతుంది, అసలు క్రిప్టో కరెన్సీలో ఎన్ని రకాలు ఉన్నాయనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రిప్టో కరెన్సీ అంటే ఏం లేదు, ఓ రకంగా చెప్పాలంటే అదొక డిజిటల్ కరెన్సీ. ఆ కరెన్సీని మనం చూడలేము, ముట్టుకోలేము. అసలు అది ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ అనేది కాదు. క్రిప్టో కరెన్సీ అనేది అది ఒక డిజిటల్ కరెన్సీ. దాంట్లో భాగంగానే ఇప్పుడు మీరు బిట్కాయిన్ గురించి విన్నారా? బిట్కాయిన్లో అది 2010లో ఫస్ట్ బిట్కాయిన్, అది ఫస్ట్ క్రిప్టో కరెన్సీ. అది 2009 ఎండింగ్ 10 ఆ టైంలో స్టార్ట్ అయింది. అప్పుడు ఒక బిట్కాయిన్ వాల్యూ వచ్చేసి $0.06 ఉండేది. ఆ $0.06 కాస్త ఇప్పుడు మొన్న 2 days బ్యాక్ 2,30,000కి వెళ్ళిపోయింది ఒక బిట్కాయిన్ వాల్యూ. అప్పుడు కనుక ఎవరన్నా తక్కువ అమౌంట్ ఒక 10,000 పెట్టి బిట్కాయిన్ కనుక కొని ఉంటే ఇప్పుడు అప్పుడు ఆ రోజు కనుక దాని వాల్యూ మొత్తం 66 crores అయ్యేది. అంతగా పెరిగిపోయింది అన్నట్టు దాని వాల్యూ. ఎందుకు అంతలా పెరిగిపోయిందంటే ఈ క్రిప్టో కరెన్సీలో, ముఖ్యంగా బిట్కాయిన్ విషయంలో అయితే, మీరు ఒక మనీ పంపాలంటే ఒక బ్యాంక్ వెళ్ళి మీ బ్యాంక్లో ఉన్న మనీని ఇంకో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ ఆ పర్సన్ వాళ్ళు ఇచ్చిన డెబిట్ కార్డ్తో తీసుకుంటాడు. కానీ బిట్కాయిన్లో అలా ఉండదు. బిట్కాయిన్లో బ్యాంకులు అనేది ఇన్వాల్వ్మెంటే ఉండదు. డైరెక్ట్ ఒక మనిషి నుంచి ఒక మనిషికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ బిట్కాయిన్ వ్యాలెట్ ద్వారా అతనికి వెళ్ళిపోతుంది. అలాగే బిట్కాయిన్ లాగానే ఇంకా చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను అవన్నిటి గురించి. అయితే రిపిల్ అని చెప్పేసి, ఇంకా ఎథేరియం అని చెప్పేసి, ఇంకా కొన్ని కాయిన్స్ ఉన్నాయి, వందల కాయిన్స్ ఉన్నాయి. అందులో టాప్లో ఉన్నాయి మాత్రం 3: బిట్కాయిన్, ఎథేరియం, రిపిల్. ప్రస్తుతానికి అవి ఏంటంటే, మీరు ఆ కాయిన్స్ని కనుక మీరు కొనుక్కు పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు వాటికి రోజు ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. అందులో కనుక ఒకసారి వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ఒకసారి పడిపోతూ ఉంటుంది. పెరిగినప్పుడు కొని పెట్టుకోవాలి, పెరిగినప్పుడు అమ్మేయాలి. అలా చేయడం వల్ల మీకు ఇన్వెస్ట్మెంట్ టైప్ అన్నట్టు అలా కూడా జరుగుతుంది. ఇక్కడ మీకు coinmarket.com అని చెప్పేసి ఉంది కదా, ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయితే మీకు ఇక్కడ లైవ్ కనబడుతుంది. ఇది బిట్కాయిన్స్ అంటే ఇదేంటంటే జపాను ఈ మధ్య దీన్ని అఫీషియల్ కూడా చేసింది. మొన్న వన్నక్రై హ్యాకర్స్ ఉండే కదా, వాళ్ళు కూడా డబ్బులు డిమాండ్ చేయడం కూడా బిట్కాయిన్ రూపంలోనే డిమాండ్ చేశారన్నట్టు. ఎందుకంటే దీంట్లో బ్యాంకులో ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి ఎవరికి ఏ డౌట్ రాదు. అందువల్ల వీళ్ళు బిట్కాయిన్ రూపంలో మనీని అడిగారు. ఇంకోటి, ఇక్కడ ఇది ట్రేడింగ్ జరుగుతుంది. ప్రస్తుతానికి దీని వాల్యూ $2,225 ఉంది. ఓకే, దీన్ని రూపీస్లా కన్వర్ట్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు డైరెక్ట్గా మెయిల్కి వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. ఇంకా దీంట్లో మీకు క్రిప్టో కరెన్సీ గురించి కానీ, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ వీడియోస్ అన్నీ చేస్తాను. అవన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ రావాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు రూపీస్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు 1,42,000 ఉంది ఒక బిట్కాయిన్ వచ్చి. ఎథేరియం వచ్చి 11,282 ఉంది. రిపిల్ వచ్చేసి 15 రూపీస్ ఉంది. ఇప్పుడు కనుక రిపిల్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా బ్యాంకులు రిపిల్ని సపోర్ట్ చేస్తున్నాయి. రిపిల్ని కనుక మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే $15 పెట్టి తక్కువ అమౌంట్లో రిపిల్ని ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు ఫ్యూచర్లో మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. అయితే దీంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా అసలు వీటిని బ్యాంక్ నుంచి ఇందులోంచి బ్యాంకులకి బిట్కాయిన్ లాగా ఎలా మార్చాలి, ఇలాంటి అన్ని విషయాలు మీకు నేను వేరే వీడియో చేస్తాను. దాంట్లో లైవ్గా మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటనేది. ఈరోజు మార్కెట్ కూడా ఇక్కడ చూడండి, అన్ని కాయిన్స్ వాల్యూస్ మ్యాక్సిమం అన్నీ పైకే ఉన్నాయి. పడిపోతే ఒకేసారి పడిపోతే ఇలా కూడా ఉంది. బిట్కాయిన్ మొన్న 2,30,000 దాకా వెళ్ళిపోయిందని చెప్పానుగా. ఇప్పుడు చూడండి, మొన్న ఒకరోజు 1,00,000 దాకా పడిపోయింది. అంటే ఇది పడిపోవడం, పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇనిషియల్గా ఉంటుందో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో కనుక అది క్లిక్ అయితే కనుక ఓ రేంజ్లో ఉంటుంది. లాభాలు మాత్రం మామూలుగా రావు. అయితే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని మార్కెట్ కూడా చూడొచ్చు, లాస్ట్ ఇయర్ నుంచి ఎలా పనిచేసింది అనేది. ఓకే,
ఇక్కడ మీకు బిట్‌కాయిన్‌కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. నా నెట్ స్లో ఉంది కొంచెం. ఓకే. ఇక్కడ మీకు గ్రాఫ్స్ ఇస్తుంది. ఇది ఈరోజు గ్రాఫు. ఇది 1 మంత్ బ్యాక్. ఇది 1 మంత్ గ్యాప్. 1 మంత్ గ్రాఫ్ ఇదంతా. చూడండి కింద నుంచి ఎంత పైకెళ్ళిపోయింది. మళ్ళా సడన్‌గా 3 రోజుల నుంచి పడిపోయింది. ఇలా పెరగడం, తగ్గడం కామన్. కాకపోతే వీటిలో గనక చూసి ఇన్వెస్ట్ చేస్తే దాన్ని బట్టి ట్రేడింగ్ చేసుకుంటే కూడా మీరు కొనడం, అమ్మడం, బిట్‌కాయిన్‌లు కొనడం, అమ్మడం అలా కూడా మీరు ట్రేడింగ్ మన సేమ్ స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో అలా ఆ విధంగానే దీంట్లో కూడా జరుగుతుంది. కాకపోతే దీంట్లో బ్రోకరేజ్ లాగా మధ్యవర్తులు ఎవరు ఉండరు. మీరు డైరెక్ట్ దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది ఈ ప్రాసెస్ అంతా నేను మీకు వేరే వీడియో చేసి చూపిస్తాను. మీకు క్రిప్టో కరెన్సీ అంటే ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.